అవనియండి, సనాతన ధర్మం అనే అంశం అవనియండి, కోట్లాది మంది భక్తుల మనోభావాలనే అంశం అవనియండి, చాలా ఇవి ముడిపడి ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు, ఈ లడ్డూపై వచ్చిన వివాదం అందులో ఏదో ఈ కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిపారు, అపవిత్రం చేశారు. సాక్షాత్తు అయోధ్యకు కూడా, రామ జన్మభూమికి కూడా 1,00,000 లడ్డూలు ఇవే పంపించారు అని అంటే కోట్లాది మంది భక్తులు రగిలిపోతున్నారు ఆవేదనతో. చాలా అంటే చెప్పడానికి కూడా లేదు, కుంగిపోతున్నారు వాళ్ళు. నిజంగా నా స్వామికి అపచారం జరిగిందా, నా భగవంతుడికి అపచారం జరిగిందా, ఏడుకొండల స్వామికి అపకారం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక సిట్ వేసింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో అది వెళ్ళడంతో సుప్రీంకోర్టు చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవారి లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం, స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలి. ధర్మాసనం ఇచ్చిన డైరెక్షన్ ఇది. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయడం. ఇక కేంద్రం ఇందులో ఎవరుంటారు? స్వతంత్ర దర్యాప్తు అంటేని ఇందులో కూడా వివాదాలకు తావివ్వకూడదు. ఎందుకంటే రాజకీయ అంశం అన్నది ఇందులో ముడిపడి ఉన్నది. ఇది చాలా కీలకం. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఏంటంటే ఇందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. రాజకీయ పరంగా దీన్ని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అందుకని ఎవరిని ఉంచాలి దానికి కూడా గైడ్లైన్స్ ఇచ్చింది తను. కేంద్రం తరపున 2, ఏపీ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఇందులో ఉండాలి. అంటే 5 టీం ఇది. ఈ టీంతో దీని పూర్వపరాలన్నీ కూడా గతంలో జరిగినాయా లేవా, దీని చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి నెయ్యి వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది, ఎంత వచ్చింది, ఎందులో కలిసింది, అందులో ఉన్న కంటెంట్ ఏంటి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ అందులో మిళితమైనవి, ఇలాంటివన్నీ కూడా దర్యాప్తు జరపాలి. ఇది సుప్రీం ఇచ్చిన శాసనం. సో సుప్రీంలో పెండింగ్లోనే ఈ కేసు ఉంటుంది, సుప్రీం పరిధిలోనే ఈ కేసు ఉండాలి అన్నది ఒక అంశం. మరొకటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో స్వతంత్ర దర్యాప్తు కూడా. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఆ దర్యాప్తును కొనసాగించాలన్నది వాళ్ళు మాట్లాడినది. అంతేకాకుండా ఇందులో ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ అంటే సిబిఐ పరిధిలోకి ఇది వెళ్ళిపోయింది. ఇందులో పారదర్శకంగా చెయ్యాలి అంటే ఇలాంటి సంస్థల్లో ఏదొచ్చినా సరే భారతదేశంలో ఈడీ, సిబిఐ ఇదే చాలా కీలకమైంది. ఇంక దీనికి మించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమైనా స్పెషల్ జడ్జి తోటి ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు. సిబిఐ అన్నది అందరూ కూడా నమ్మదగిందే కాబట్టి సిబిఐ హిస్టరీ కూడా ఆ రకంగానే సిబిఐ కంటే ఏదో సాల్వ్ అవుతుంది అంటారు కాబట్టి ఇలాంటి అంశాన్ని దాని పరిధిలోకి తీసుకోవడం జరిగింది. దీనికి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన ఇమేజ్ కూడా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది, వాళ్ళు పే చేస్తారు ఆ ఇమేజ్. ఆయన ప్రవీణ్ సూద్ గారు అది అక్కడ మనకు కనిపించిన ఆయన్ని దీన్ని పర్యవేక్షణ విచారణ అధికారిగా ఆయన నియమించడం జరిగింది. అంతేకాకుండా కేంద్రానికి నివేదిక ఇవ్వనున్న కొత్త సిట్ బృందం, ఈ నివేదికని పూర్వాపరాలు, ఇందులో జరిగిన తప్పులు జరిగినాయా, ఒప్పులు జరిగినాయా, ఈ అవాస్తవాలు అన్నీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వానికి ఈ సిట్ బృందం నివేదిక ఇస్తుంది. అక్కడి నుంచి దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా ఏదైతే వివాదాలకి నిలవగా మాట్లాడుతున్నారో, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వైఎస్ఆర్సీపీ అనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనో, చంద్రబాబు నాయుడు గారనో, పవన్ కళ్యాణ్ గారనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారనో, లేకపోతే ధర్మారెడ్డి గారనో, లేకపోతే సుబ్బారెడ్డి గారనో, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారనో, ఇలాంటివన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని మీద సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దు, ఇలాంటి అంశాల మీద మీరు రాజకీయం చేసి వేరేగా దాన్ని డైవర్ట్ చేస్తే మాత్రం సహించేది లేదు అని చెప్పింది. ఇది అవసరం కూడా, ఎందుకంటే దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. నిజాలు ఏంటన్నది నిగ్గు తేల్చాలి. అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి, సిబిఐ కూడా ఎంటర్ అయింది కాబట్టి, కొత్త సిట్ వచ్చింది కాబట్టి త్వరితగతిని దాన్ని క్లియర్ చేయాలి. ఇది అయ్యేలోపు నాకు నచ్చినట్టు నేను మాట్లాడతాను, నీకు నచ్చినట్టు నీకు మాట్లాడతాను, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారంటే ప్రజలతో సంబంధమైంది, భక్తులతో సంబంధమైంది, మనోభావాలకు సంబంధించిన విషయం, ఒక మతపరమైన విషయం, చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. హిందూ అనే దాని మీద ఇక్కడ
కొనసాగుతుంది. సనాతన ధర్మాన్ని హిందూ విధానమని, హిందూ నినాదమని, హిందూ దేవుళ్ళని ఒకటి కాదు కదా, చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇందులో రాజకీయ డ్రామాలు వద్దు, రాజకీయ నాయకులు ఇంకెవరో కూడా దీని మీద మాట్లాడొద్దు అని చెప్పి చెప్పింది. ఇంకా స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు. జస్టిస్ గవాయ్ ఆలోచించింది ఏంటంటే అండి, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఆలోచన తీరేంటి మాట్లాడినది, స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు. ఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఏర్పాటు చేస్తే ఈ వైసీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళ సొంత సిట్టు స్టాండు మొదటి రోజే మొదలు పెట్టారు. అదెవడు చూస్తాడండి, వాళ్ళు సొంతంగా ఇచ్చుకుంటారండి. వాళ్ళు ఇచ్చిన సిట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు అని చెప్పి వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం మొదలుపెట్టింది, బహిరంగంగానే మాట్లాడడం పడింది. అందుకని స్వతంత్రంగానే దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు అన్నది. ఇది ఒక టీంని కాకుండా ఇందులో డిఫరెంట్ సభ్యులను తీసుకున్నారు, 5గురిని తీసుకుండి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని నిగ్గు తేల్చారండి. సో ఇది రాజకీయ పరంగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా ఎవరికి వాళ్ళు దీన్ని మాట్లాడుతున్నారు. హ్యాపీ, బాగుంది, మంచి నిర్ణయం తీసుకున్నారు అని వైఎస్ఆర్సీపీ అంటూనే చాలా కీలకమైన అప్డేట్ ఏంటంటే బ్రేకింగ్, వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలక భేటీ జరుగుతుంది. ఆయన కీలక భేటీ నిర్వహించారు. ఈ వచ్చిన సుప్రీం డైరెక్షన్ మీద ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ లడ్డు అనే అంశంలో కానీ తేడా వచ్చిందా, నిజంగా ఏదైనా కలకూడని పదార్థం అందులో కలిసిందా, అది ఏ హయాంలో వచ్చింది అని కానీ నిరూపణ అయితే, గతంలో అయిందా ఇప్పుడు అయిందా అన్నది పక్కన పెట్టండి, అసలు ఇది జరిగింది అని కానీ తెలిస్తే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ క్లోజ్. అంత సీరియస్గా ఉంటుంది ఇది ఇష్యూ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకెంతకంటే ఇంకేం ఉండదు, ఆ పార్టీని ఇంక యాక్సెప్ట్ చేయరు అని ప్రచారం అవుతుంది. అది మనం చెప్పేది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అనే అంశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటండి, రాష్ట్రాన్ని విభజించాలని. అనాగరికంగా తలుపులేసి లైట్లు ఆర్పేసి రాష్ట్రాన్ని విభజించారు అని చెప్పి ఒక్క ఆవేదన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్ళింది. కట్ చేస్తే వార్డు మెంబర్ కూడా గెలలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ కాంగ్రెసు, ఎక్కడ వార్డు మెంబరు, ఒక సర్పంచ్ అన్నా గెలిచే పరిస్థితి ఉంటుందా? లేదు, ఉండదు. ఇప్పుడప్పుడే ఉండదు. ఫ్యూచర్ మనం జ్యోతిష్యం కాదు మనం చెప్పడానికి. అంటే అంతలాగా బ్రెయిన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, అంత కసి పెంచుకుంటారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంలో ఆ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనా, ఎన్డీఏ ప్రభుత్వంలోనా అని నేను చెప్పను. ఒకవేళ జరిగింది ఈ ప్రభుత్వంలో ఇది జరిగింది అని చెప్పి రేపుగానే ఆ రిపోర్ట్ వస్తే, కొత్త సిట్ రిపోర్టు, కనుమరుగైపోతారు, యాక్సెప్ట్ చేయరు. అంత ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా టెన్షన్ పడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా టెన్షన్ పడతారు. తెలియదు కదా, ఇప్పుడు ప్రతిరోజు వెళ్ళి నెయ్యి ఎక్కడి నుంచి కొంటున్నారని ఏ ప్రభుత్వం చూస్తుందండి, ఎవరు ఆర్డర్ ఇచ్చారండి? అక్కడ ఒక పాలక మండలి, ఒక అంశం ముడిపడి ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఆఫీస్ ఉన్నది, ఈ ఆఫీస్లో ఏం జరిగింది అన్నది మేము చూసుకోవాలి, బయట వాళ్ళు చూడరు కదా. ఇక్కడ తప్పు జరిగినా ఉప్పు జరిగినా అది మాదే రెస్పాన్సిబిలిటీ అవ్వాలి. ఎవరైనా అంతే, మీ ఆఫీస్లో మీదే, మీరు చేసి ఆ డ్యూటీలో ఆ తప్పు ఒప్పులు అన్నది రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. మీరు ఏం పని చేస్తున్నారో, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నది అది మీ విచక్షణకు ఉంటుంది. అది జనాల్లోకి వెళ్ళే అంశం అన్నది అప్పుడు ఎండ్లో ఎప్పుడు మేనేజ్మెంట్ ఎప్పుడో ఉంటుంది. మనకి ఇక్కడ తప్పులు జరిగినాయి ఇంకోటి అన్నప్పుడు వాళ్ళు సీరియస్ తీసుకుంటారు. మొన్న జరిగింది కాబట్టి ప్రభుత్వం సీరియస్ తీసుకుంటున్నది, లేకపోతే అది సజావుగా సాగే పరిస్థితే. సో ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో టెన్షన్ వాతావరణం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక భేటీకి కూడా ప్రధాన కారణం అదే. దీనికి బొత్స గారు ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళతోటి చర్చించడం జరుగుతుంది. తర్వాత ఆయన మీడియా సమావేశం, కీలకమైన అంశాలు ప్రస్తావించడం, ఇలాంటివన్నీ. అంటే ఎవరికి వారు దీని మీద ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందిరా బాబు, ఎప్పుడు జరిగిందా లేదా. ఇప్పుడు ఒక విషయం అండి, ఈరోజు ఎవరినో ఏదో అండమని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నెయ్య తక్కువకు వస్తున్నదయ్యా, ఏది కలిసినా పర్లేదు అని చెప్తారా? చెప్పరు. చెప్పే అలా ఎవరు ఆ సాహసం చెయ్యరు భగవంతుడి దగ్గర. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? ఎవరు చెప్తారండి? ఎవరు చెప్పరు. సరే, అక్కడున్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమో, వాళ్ళ అవినీతి కోసమో
చేసిన తప్పులన్నీ ఈరోజు పార్టీల మెడలకి పెద్దల మెడలకి చుట్టుకుంటాయి. ప్రత్యేకంగా వెళ్ళి దాన్ని అపవిత్రం చెయ్యండి అని చెప్పి అయితే ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా తప్పు జరిగింది, ఎవరో సెంట్రల్ మినిస్టరో లేకపోతే ఇంకో మినిస్టర్ ఏదో చేస్తే మోదీ గారు ఏమని అక్కడ చేయవయ్యా నువ్వు అది చేసుకోమని చెప్తారా? అలా అని ఒకరిని అనలేము. కానీ బాధ్యత అంటూ ఉంటుంది కాబట్టి మనం స్ట్రాంగ్గా లేకపోతే మన కింద కేడర్ అంతా విచ్చలవిడి అయిపోతుంది. ఒక ఇంటికి పెద్ద ఉన్నాడండి, తండ్రి పాత్రలో పోషిస్తున్నాడు. ఆయన సక్రమంగా ఇంటిని కాపాడుకుంటే పిల్లల్ని చదివించుకోవడం, మంచి స్కూల్లో వేయించడం, ఒక సిస్టమ్ అంతా ఆయన చేతుల్లో నడాలి. ఒక డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు ఎలా డ్రైవ్ చేస్తాం, డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది. ఆ డ్రైవర్ సక్రమంగా నడిపితేనే సేఫ్గా జర్నీ సాగుతుంది. ఆయన అటు తిప్పి ఇటు తిప్పితే అతను చేసిన తప్పుకి అందరూ బాధ్యులు పోతారు యాక్సిడెంట్లో. ఎన్ని మనం చూడలేదు డ్రైవర్లు చేసిన తప్పిదాలు. అది ఏ డ్రైవర్ అయితే అవనియండి, లేకపోతే ఏ ఫీల్డ్ అయితే అవనియండి, ఒక కుటుంబం అవనియండి. కుటుంబంలో పెద్ద తప్పు చేశారంటే శిక్ష అందరికీ అనుభవించాలి, వాళ్ళు ఇబ్బందులు పడాలి, ఓ పెద్దదిగా కోల్పోయారంటేని. సో ఇది కూడా అంతే. ఈరోజు అక్కడ ఎలాంటి తప్పు జరిగినా అప్పుడు ఎవరు బాధ్యతలు, ప్రభుత్వం ఏదన్న దాని మీదే ప్రధానంగా అటాక్ అవుతుంది. కాబట్టి ఈరోజు అదే ఈ ప్రమాదం పొంచి ఉంది. సో దీని మీద ఆయన ప్రత్యేకంగా ఈ కోర్టు తీర్పు మీదే ఆయన సమాలోచనలు చేయడం జరుగుతుంది. ఇక సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. కాబట్టి ఈ సిట్టు కేంద్రానికి ఏమి నివేదిక ఇస్తుంది అన్నది చాలా కీలకం. ఇక సిట్ దర్యాప్తుకు ఎలాంటి కాల పరిమితిని విధించని సుప్రీంకోర్టు. ఇది ఏంటంటే చాలా కీలకమైంది. మీరు 4 రోజుల్లో చేసేయండి, వారం రోజుల్లో చేసేయండి అంటే ఏమవుతుంది, తూతూ మంత్రంగా చేసేస్తారు. అంతే కదా. ఇప్పుడు మనకు జర్నీ ఉన్నది, ఒక డెస్టినేషన్ ఉన్నది, అది మనం సక్సెస్ఫుల్గా ఏదన్నా ఒక ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాం, దానికి తగిన సమయం కావాలి. ఇప్పుడు ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఏమేమి చేస్తున్నారని నేను చెప్తేనే ఆ వివరాలు ఉంటాయి. లేదు నువ్వు 1 నిమిషంలో ఇదంతా చెప్పి అంటే ఏం చెప్తాను, అలా చుట్టేస్తాను, ఓ తాడు చుట్టినట్టు చుట్టేసి పక్కన పెడేస్తాం. అది కాదు కదా, అది ఎవరికి అర్థం కాదు, అది ప్రాబ్లం అవుతుంది. అందుకని కాల పరిమితి పెట్టలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగని చెప్పి సంవత్సరాలు దీన్ని సాగదీయమని కాదు దాని అర్థం. అంటే డీప్గా వెళ్ళండి, డెప్త్గా వెళ్ళండి, మొత్తం చరిత్ర అంతా తీయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినాయి అన్నా తీయడానికి సమయం కావాలి. అది చిన్న అంశం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది కోట్లాది మంది భక్తుల మనోభావాలు, కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది, చాలా పవిత్రమైన ప్రాంతం. కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటుంది దానికి, లడ్డు తయారీకి. అదేదో వెంటనే చేసేది కాదు. వేల లీటర్లు, లక్షల లీటర్లు నెయ్యి వాడతారు దానికి. అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి. ఏదో మన ఇంట్లో తీసుకుంటే వస్తువు అనుకోండి, ఒక 1 కేజీ కూరగాయలు ఏవో తెచ్చుకున్నాం, వండుకున్నాం, తిన్నాం, అది వేరే విషయం. ఒక బల్క్గా ఒక 1000 మంది 2000 మందికి పెట్టాలనుకున్నప్పుడు అందులో ఏం కలిసిందో ఏంటో ఇదంతా దర్యాప్తు చేయాలంటే చిన్న అంశం కాదు. అది తగిన సమయం తీసుకోమన్నది. ఇక 2 అధికారులను నామినేట్ చేయనున్న సిబిఐ డైరెక్టర్, 2 అధికారులను కూడా దీనికి నామినేట్ చేస్తుంటారు. సో ఈ నేపథ్యం ఇలా ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఇలాంటి అంశం వచ్చినప్పుడు ముఖ్యంగా సుబ్బారెడ్డి గారికి లేదా కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారి పేరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత బాగా మారుమోగిందో రోజా గారి పేరు కూడా ఆ రకంగానే మారుమోగింది. ఆవిడ ట్వీట్ చేశారు ఇప్పుడు లేటెస్ట్గా. ఏమని, శ్రీవారి లడ్డూ ప్రసాదాల రోజా గారు సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. రోజా గారు చేసిన ట్వీటు, మా వాళ్ళ ట్వీట్ కూడా వేస్తారు రోజా గారిది. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిది. రోజా గారు ఇచ్చిన సందేశం ఇది. ఆవిడ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే కాదు, ఏ అంశాల్లో ఉన్నా సరే చాలా యాక్టివ్గా, చాలా హుషారుగా, చలాకీగా ఆవిడ మాట్లాడుతుంటుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే అదిగో మా వాళ్ళు అది ప్లే చేస్తున్నారు చూడండి, వాళ్ళు చెప్పింది నేను చదివి వినిపిస్తాను. మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్కు విశ్వసనీయత పెరిగింది. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నాను. ఇది రోజా గారు మాట్లాడిన మాటలు. తిరుపతి ఆడబిడ్డ, నగర నియోజకవర్గం కాబట్టి ఆవిడ తిరుపతి ఆడబిడ్డ అంటే మరి ఆ ప్రాంతంలో ఉన్నారేమో, మరి అక్కడ పుట్టారేమో నాకు తెలియదు. తిరుపతి ఆడబిడ్డగా ఆవిడ మాట్లాడిన మాటలు. ఈవిడే కాదు, ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా ఏం చేసినా ఆ తిరుపతిలో అపచారం జరిగింది అని రోజా గారి మీదే కంప్లైంట్లు ఉన్నాయి.
కొన్ని వేల మందిని తీసుకుని వెళ్ళారు ఆవిడ. ఆ టిక్కెట్లు అమ్ముకున్నారనో లేదా ఇంకోటి అమ్ముకున్నారని. అంటే ఒక లడ్డూ వివాదంతో కాదు, సుప్రీంకోర్టు లడ్డూ వివాదం మీద చేయొచ్చు, డైరెక్షన్ ఇవ్వచ్చు. కానీ ఇంకా ఇందులో చాలా అంశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. రోజా గారి గురించి కూడా డైరెక్ట్గా ఆయన హెచ్చరించాడు, ఎవరెవరు ఉన్నారో మొత్తం అంతా బయటికి తీయండి అని. మరి ఆ నేపథ్యంలో రోజా గారికి మరి నెక్స్ట్ ఆవిడ మీద ఎంక్వైరీ జరుగుతుందేమో. ఎందుకంటే అక్కడ రికార్డు ఉంటుంది కదా, ఎవరెంతమంది వెళ్ళారన్నది. నేను వెళ్ళినా, ఇంకోరైనా ఆ ప్రోటోకాల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రికార్డు ఉంటుంది. ఆ రికార్డు తీస్తున్నారు. మరి మిగతా వాళ్ళకి కూడా ఆ ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుందేమో. ముందైతే ఈ లడ్డు అనే అంశం అయితే తేలాల్సిన అవసరం ఉంది, మిగతా విషయాలు ఏవైనప్పటికీ కూడా. అందుకనే లడ్డూపై సుప్రీం ఇప్పుడు మనం డిస్కషను. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయం, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్. మరి డైరెక్షన్ ఏ రకంగా